ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములు తెలియపరుస్తుంటున్నాను. మరి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈ ఉదయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ రీతిని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని మీరు విని దీవించబడుతున్నారని, ఆశీర్వదింపబడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం. మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ రోజును కూడా ప్రభు నీతో మాట్లాడుతున్న దర్శిస్తూ నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, నువ్వు పనిచేస్తున్నటువంటి స్థలంలో నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా అన్యుల యేసుక్రీస్తు ప్రభువారంటే వారు ఎరుగని వారా? నువ్వు చేసే భక్తిని కానీ, నువ్వు చేసేటటువంటి ప్రతి పనిని కానీ ఎగతాళిగా హాని తలపెట్టే వారిగా నీ చుట్టూ ఉన్నవారు ఉన్నారా? అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 17వ వచనం. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. ఆమేన్. నీ చుట్టూ ఉన్నటువంటి అన్యజనుల వలన నీకు ఏ హాని కలగకుండా, ఏ కీడు కలగకుండా, ఏ అపకీర్తి కలగకోకుండా ప్రభు నిన్ను కాపాడబోతున్నాడు. ఆమేన్. ఏ అన్యజనుల మధ్యలో అయితే నువ్వు నివసిస్తున్నావో, ఏ అన్యజనుల మధ్యలో అయితే నువ్వు పని చేస్తున్నావో, వ్యాపారం చేస్తున్నావో, వారి నీ మీద ఒక విషపు చూపును, అసూయను, కుట్రను, హాని కలగ చేసేటటువంటి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నప్పటికీ ప్రభు వాటన్నిటిలో నుండి నిన్ను తప్పించి అన్యజనుల మధ్య నిన్ను తలగా నియమించబోతున్నాడు. అన్యజనుల మధ్య నిన్ను ఏలుబడి చేసే వ్యక్తిగా నిలబెట్టబోతున్నాడు. అక్కడే నీ కొమ్మును ప్రభు హెచ్చించబోతున్నాడు. ఏ హాని, ఏ కీడు, ఏ అపాయము కూడా నీకు వారి ద్వారా కలగదు. ప్రభు నీతో పాటు ఉంటున్నాడు. ఈ వాగ్దానం పౌలుతో సెలవిస్తున్నాడు. పౌలుకు చెప్తున్నాడు, పౌలు భయపడకు, అన్యజనుల వలన హాని నీకు ఏమాత్రము కూడా కలగదు. నువ్వు నా కుమారుడవు, నువ్వు నా బిడ్డవు, నేను నిన్ను వారి మధ్యలో కాపాడబోతున్నాను అని. ఎస్, నీ పిల్లలను, నీ కుటుంబమును, నీ వ్యాపారమును, నీ ఉద్యోగమును దేవుడు అన్యజనుల వల్ల ఏ నష్టము, ఏ కీడు, ఏ అపాయము కలగకోకుండా కాపాడబోతున్నాడు. నేను మీ కొరకు ప్రార్థించబోతున్నాను. కళ్ళు మూసుకుందామా? యేసుక్రీస్తు ప్రభా, మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రము చెల్లిస్తుంటున్నాం ప్రభా. మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి చక్కటి వాగ్దానమునకై స్తోత్రములు. నీ బిడలు ప్రభా, అన్యజనుల మధ్యలో బలు రక్కసి ముండ్ల పొదల మధ్యలో వల్లి పుష్పం ఉన్నట్లుగా ప్రభా, హాని కలుగ చేసి, కీడు కలుగ చేసి ఆ వ్యక్తుల మధ్యలో నీ బిడలు ప్రభా నివసిస్తున్నారు. అక్కడే వారు హెచ్చింపబడుదురుగాక, అక్కడే వారు దీవింపబడుదురుగాక, అక్కడే వారు ఆశీర్వదింపబడి వారు కొమ్ము పైకెత్తబడును గాక. అన్యజనుల మధ్యలో నీ బిడలు మీరు ఘనపరచండి. హానర్ లార్డ్. వారు ఏ విషయపు చూపునైతే కలిగి ఉన్నారో, ఎంతగా కుట్రలు పన్నుతున్నారో, వాటన్నిటిలోంచి నీ బిడ్డలు మీరు భద్రముగా అయ్యా బయటికి రప్పించి కాపాడండి. అక్కడ నీ బిడ్డలకు మంచి పేరు కలుగును గాక, ఘనత కలుగును గాక. అన్యజనులు నీ విషయంలో పన్నుతున్న ప్రతి విధమైనటువంటి చెడ్డ కీడు తలంపులన్నిటిని దేవుడు చెదరగొట్టబోతున్నాడు. ఆ కుట్రలన్నిటిని దేవుడు చెదరగొట్టబోతున్నాడు. నీ చేతిని, నీ కుటుంబాన్ని దేవుడు పైగా ఉంచబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు. లార్డ్ బ్లెస్ చేయండి. ఈ దినము వారికి కృపను, క్షేమమును అనుగ్రహించి వారిని మీరు పోషించి దీవించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు వాగ్దానం ద్వారా మీరు దీవించబడ్డారా? మీకు ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన. వచ్చే శనివారము, ఆదివారము 2 రోజులు కూడా ఉదయం సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో భువన గార్డెన్స్ అనే ఫంక్షన్ హాల్లో 2 రోజులు స్వస్థత, ఉజ్జీవ, అభిషేక కూడికలు జరగబోతున్నాయి. ప్రతి నెల 3వ ఆదివారం అనగా వచ్చే ఆదివారం ఆ 2 రోజుల మీటింగ్ లో ముగింపు కూడికలో తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. సో ఏ ప్రాంతం వారైనా కూడా ఆసక్తితో పాల్గొనవచ్చు. ప్రార్థన పూర్వకంగా రండి. వాళ్ళందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఫుడ్ కానీ అక్కడ మీకు వసతులన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఇదే మా ప్రేమపూర్వకమైన ఆహ్వానం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.